హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. జేఎల్, డిఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకి ఆర్థిక శాఖ ఆమోదం లభించిందనేది ఈ వీడియో యొక్క సారాంశం. కాబట్టి గత 10 సంవత్సరాలుగా 10 కాదు అంతకంటే ఎక్కువనైంది. 2008 డిసెంబర్ 6న జేఎల్ నోటిఫికేషన్ వస్తే 2011 అక్టోబర్లో ఎగ్జామ్ పెట్టి 2012లో ఉద్యోగాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. 2009లో నోటిఫికేషన్ వస్తే ఇప్పటిదాకా దిక్కు దివాన్ లేకుండా 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వము ఎన్నికల నేపథ్యంలో నోటిఫికేషన్ అనేది ఇవ్వడానికి సంసిద్ధమవుతుంది. ఇక నోటిఫికేషన్ ఏమి కాదు, ఇది ఆర్థిక శాఖ ఆమోదం మాత్రమే. మరి ఆర్థిక శాఖ ఆమోదం అనేది ఏ ఉద్యోగాలకు ఇచ్చిందంటే జేఎల్, డిఎల్, పాలిటెక్నిక్ లెక్చర్ ఉద్యోగాలకు ఇచ్చింది. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వచ్చింది. దీంట్లో సాధారణ డిఎల్ పోస్టు కూడా ఏమి లేవు. అంటే ఒక విధంగా చెప్పాలంటే డిఎల్ పోస్టులు గుండు 0. మరి ముందు ఏమన్నా ప్రత్యేకంగా మళ్ళీ ఆర్థిక శాఖ ఆమోదం రావచ్చు. ప్రస్తుతానికి ఉన్నటువంటి జనరల్ డిఎల్లో మాత్రం ఏం పోస్టులు కూడా చూపెట్టలేదు. కొన్ని టెక్నికల్ పోస్టులు, లాంగ్వేజ్ పోస్టులు మాత్రమే చూపించారు డిఎల్ సంబంధించి. అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్ సంబంధించి 247, సాధారణ జేఎల్ 392, డిఎల్ 491. వీటికి అదనంగా లైబ్రరీ పోస్టులు, వీటికి అదనంగా ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు అనేవి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినది ఈ ఉద్యోగాలకు సంబంధించి. మరి ఉద్యోగాలకు సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి, ఏ సబ్జెక్టులో ఎన్ని ఉన్నాయి లాంటి పూర్తి వివరాలని, ప్రిపరేషన్ విధానం ఎట్లా ఉంటుంది అన్న వివరాలని కూడా మీకు ఈ వీడియోలో ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి స్థాయిలో చివరి వరకు చూసే ఒక ప్రయత్నం చేయండి. అంటే పేపర్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఎలా ఉంటుందో చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను ఈ కాన్సెప్ట్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లెటర్ ఇచ్చారు. పబ్లిక్ సర్వీస్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫిల్ అప్ ద 1523 1523 వేకెన్సీస్ని వేరియస్ కేటగిరీలో అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్తోని ఈ లెటర్ను చూస్తే మనకు ఈ జేఎల్డిఎల్ ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం లభించినట్టుగా ఈ లెటర్ను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ లెటర్లో ఇచ్చినట్టుగా నేపథ్యంలో మొత్తంగా 1523 పోస్టులు ఉంటే దాంట్లో 1392 పోస్టులు సాధారణ జేఎల్ పోస్టులు అయితే 40 పోస్టులు లైబ్రరీ పోస్టులు, 91 పోస్టులు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి. ఆ వివరాలు మొత్తం కూడా ఇప్పుడు చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు వీడియోలో క్లారిటీ ఉండకపోవచ్చు, కానీ వాయిస్ ద్వారా మీరు క్లారిఫికేషన్ చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న చిన్న చిన్న అక్షరాలు మీకు కనపడదు. అరబిక్ డిపార్ట్మెంట్లో 2 పోస్టులు ఉన్నాయి. బాట్నీలో 113 పోస్టులు ఉన్నాయండి. అత్యధికంగా బాట్నీలో ఎన్ని పోస్టులు అంటే ఇక్కడ చూడండి 113 పోస్టులు ఉన్నాయండి. ఎల్లంటే బాట్నీలో ఇది కెమిస్ట్రీ అండి. బాట్నీలో కూడా 113 ఉన్నాయి, కెమిస్ట్రీలో కూడా 113 ఉన్నాయి. బాట్నీలో 113, కెమిస్ట్రీలో 113 ఉన్నాయి. అలాగే సివిక్స్లో 56 పోస్టులు ఉన్నాయి. దాంతోపాటు కామర్స్లో ఒక 50 పోస్టులు ఇచ్చారు. ఎకనామిక్స్లో 81 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఎకనామిక్స్ ఉర్దూ మీడియంలో 15 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఉర్దూ మీడియాన్ని కూడా మీరు పరిగణలో తీసుకుంటే బాట్నీలో 15 పోస్టులు, కెమిస్ట్రీ ఉర్దూ మీడియంలో 19 పోస్టులు, సివిక్స్ ఉర్దూ మీడియంలో 16 పోస్టులు. సివిక్స్ సంబంధించినట్టు ఎంఐఎం సివిక్స్ ఎంఐఎం అనే ఒక నేపథ్యంలో ఇచ్చారు, అదొకటే పోస్ట్ ఉంది. కామర్సులో ఉర్దూ మీడియంలో కూడా 7 పోస్టులు ఇచ్చారు కాబట్టి అర్థం చేసుకోండి. ఇక్కడ ఎకానమీలో 81 పోస్టులు ఉన్నాయి. ఇంగ్లీష్లో హైయెస్ట్గా 153 పోస్టులు అండి. ఇంగ్లీష్లో ఉన్నటువంటి పోస్టులు 153, బాటనీలో ఉన్నటువంటి పోస్టులు 113, కెమిస్ట్రీలో ఉన్న పోస్టులు 113. అదేవిధంగా జువాలజీలో ఉన్న పోస్టులు 128 అండి. ఇవి హైయెస్ట్ పోస్టులు, ఎక్కువ పోస్టులు పడినటువంటి డిపార్ట్మెంట్లు కనుక చూస్తే ఇంగ్లీష్లో 153, బాటనీలో 113, కెమిస్ట్రీలో 113, జువాలజీలో 128 పోస్టులు ఉన్నాయి. అత్యధికంగా ఉన్న పోస్టులు ఇవే అంశాలుగా అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మ్యాథ్స్లో కూడా అన్నిటికంటే ఎక్కువగా మ్యాథ్స్లో 154 పోస్టులు ఉన్నాయి. మ్యాథ్స్లో 154 పోస్టులు ఉన్నాయి. మిగతా అన్నీ కూడా 50-60 పోస్టులతో ఉన్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఎగ్జాంపుల్ కనుక చూస్తే హిస్టరీలో మొత్తంగా ఉన్న పోస్టులు 60 పోస్టులు ఉన్నాయి.
దానితో పాటుగా హిందీలో కూడా 117 పోస్టులు అండి. హిందీలో 117 పోస్టులు హిందీ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, లాంగ్వేజ్ కాబట్టి. దాంట్లో ఇంగ్లీష్లోను హిందీలోను దాదాపుగా ఎక్కువ పోస్టులు మనకు కనబడతా ఉన్నాయి. అయితే ఈసారి తెలుగు పోస్టుల వాళ్ళకు మాత్రం నిరాశ మిగులుతూ ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైనా తెలుగు పోస్టులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈసారి మాత్రం ఎన్ని పోస్టులు ఇచ్చారంటే కేవలం తెలుగులో 60 పోస్టులు మాత్రం ఇచ్చిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఫిజిక్స్లో కూడా 112 పోస్టులు ఇచ్చారు. ఫిజిక్స్లో కూడా 112 పోస్టులు ఉన్నాయి, అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సోషల్ స్టడీస్ యొక్క నేపథ్యాన్ని కనుక చూస్తే హిస్టరీలో 60, సివిక్స్లో 56, ఎకనామిక్స్లో 81 పోస్టులు ఉన్నాయి. కామర్సులో అదే మాదిరిగా కామర్సులో కూడా 50 పోస్టులు. ఎప్పుడైనా కామర్సు, తెలుగు, ఇంగ్లీష్ అనే 3 సబ్జెక్టులు చాలా ఎక్కువ పోస్టులు ఉంటాయి. అయితే ఈసారి ఇంగ్లీష్ మాత్రం 153 పోస్టులు మంచిగానే ఉన్నాయి, కానీ తెలుగు కానీ కామర్స్ కానీ చాలా తక్కువ పోస్టులు ఇచ్చిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. లాస్ట్ టైం నోటిఫికేషన్లు అత్యధికంగా ఈ కామర్స్ పోస్టు చాలా ఎక్కువ నింపారు, దాదాపుగా 400 పోస్టుల వరకు అనుకుంటా ఎక్కువ పోస్టులు నింపారు. కాబట్టి ఈ విధంగా ఈ నోటిఫికేషన్లో వివరాలు ఉన్నాయి. దాదాపు ఇప్పటికే మీరు ఆ వాట్సాప్లలో ఈ సమాచారాన్ని చూసి ఉండవచ్చు. చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో క్లారిటీగా మీరు చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. దాంతోపాటుగా లైబ్రరీ పోస్టులు 40 పోస్టులు ఉన్నాయి. అవే కాకుండా ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 91 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఫిజికల్ డైరెక్టర్ సంబంధించి కూడా చాలా ఎక్కువ పోస్టుల అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జేఎల్ కానీ డిఎల్ కానీ 2 పేపర్లు ఉంటాయండి. జేఎల్ కానీ డిఎల్ కానీ 2 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ పేపర్ని ఏమంటామంటే జిఎస్ అంటాం. 150 క్వశ్చన్లు ఉంటాయి. 150 క్వశ్చన్లు ఉంటాయి, 150 మార్కులు ఉంటుంది. అలాగే పేపర్ సెకండ్, దీన్ని ఏమంటామంటే సబ్జెక్ట్ అంటాం లేదా కాంటెంట్ అంటాం. ఇక్కడ క్వశ్చన్లు ఎన్ని ఉంటాయంటే 150 క్వశ్చన్లు ఉంటాయి. ఇక్కడ మార్కులు ఎంత అంటే 300 మార్కులు ఉంటాయి. మొత్తంగా ఎంత అంటే 450 మార్కుల పేపర్ అనేది మనకు ఉంటుంది. క్వశ్చన్లు మాత్రం సబ్జెక్టులో 150, సబ్జెక్టులో 150 మార్కులు మాత్రం. ఈచ్ వన్ క్వశ్చన్ 2 మార్కులు ఉంటుంది కాబట్టి 300 మార్కులతోని సబ్జెక్ట్ దానికి ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి జేఎల్లో కానీ డిఎల్లో కానీ సబ్జెక్ట్ ఇంపార్టెంట్. అయితే ఈసారి ఇంటర్వ్యూ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ 1లో ఎత్తేసారు. ఇంకోటి ఏంటంటే మన యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టుల్లో కూడా ఇంటర్వ్యూ ఎత్తివేసి ఎగ్జామ్ ఆధారంగా నిర్వహించాలని ఒక కాన్సెప్ట్ కూడా వచ్చిన సందర్భాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ జేఎల్ అనే దానికి సాధారణంగా ఉండే క్వాలిఫికేషన్ ఏంటంటే పీజీ ఉంటే సరిపోతుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది జేఎల్ పోస్టులకి. కానీ డిఎల్ పోస్టులకి ఏముండాలంటే సెట్ కానీ లేదా నెట్ కానీ లేదా పిహెచ్డి కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉన్న వాళ్ళకు మాత్రమే డిఎల్ అనేది ఎలిజిబుల్గా ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా జేఎల్ అనే ఉద్యోగానికి కేవలం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ ఉంటే సరిపోతుంది. డిఎల్ రాయాలంటే మాత్రము సెట్ ఆర్ నెట్ స్లిట్ అంటాం దాన్ని. సెట్ ఆర్ నెట్ ఆర్ పిహెచ్ అనేది ఉండాలి. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. రాక 10 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ రాబోతున్నది. ఆర్థిక శాఖ ఆమోదం వచ్చింది. ఇది 3 దశలు అనుకోవచ్చు. మొదటి దశ ఆర్థిక శాఖ ఆమోదం, 2వ దశ నోటిఫికేషన్, 3వ దశ ఎగ్జామ్. మరి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అంటే అది ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి సందర్భం. ఎందుకంటే ఇప్పటికీ ఎస్ఐ కానిస్టేబుల్ ఇచ్చారు, డేట్లు ఇచ్చారు. అలాగే గ్రూప్ 1 ఫిలిం సంబంధించినటువంటి డేట్లు ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు కేవలం ఫిలిమ్స్ ఆధారంగా నిర్వహించే పరీక్షలకు మాత్రమే డేట్లు వచ్చినాయి. మిగతా ఏ నోటిఫికేషన్లు కానీ గ్రూప్ 4 కానీ గ్రూప్ 2 కానీ ఇంకా రాలేదు. కాబట్టి వెనకో ముందో మాత్రం ఎన్నికల నేపథ్యంలో కంపల్సరీగా నోటిఫికేషన్ వస్తాయి. కాబట్టి మనము వచ్చే వరకు వెయిట్ చేయకుండా వచ్చినాక చదువుదామనే యొక్క ధ్యాసలో ఉండకుండా ఇప్పటి సందే వెనకో ముందో నోటిఫికేషన్లు వస్తాయి. కాబట్టి యుద్ధ రంగంలో దిగే ఒక ప్రయత్నం చేయండి. ఇక్కడ అందరు సబ్జెక్ట్ అనే దానికి అందరికీ సబ్జెక్ట్ ఉంటుంది. కానీ వచ్చే ఇబ్బంది ఎక్కడంటే జనరల్ స్టడీస్లో ఇబ్బంది వస్తుంది. కాబట్టి జనరల్ స్టడీస్లో మినిమం 120 మార్క్స్ వచ్చే విధంగా మీ ప్రిపరేషన్ ప్లాన్ని ఇప్పటి సందే మీరు తయారు చేసుకోండి. ఈ జనరల్ స్టడీస్ అనే అంశం పైన, సబ్జెక్ట్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాలజీ పైన అశోక్ ఆన్లైన్ అకాడమీ మరికొన్ని వీడియోల రూపంలో మేము ముందుకు వచ్చి ఒక ప్రయత్నం చేస్తాను. జనరల్ స్టడీస్లో ప్రతి విభాగాన్ని పట్టుకొని ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి అంశం పైన వివిధ రకాల సబ్జెక్టుల యొక్క నిపుణులు కానీ నేను కానీ మీకు ఒక అవగాహన ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను, చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఇక్కడ మరొక అంశం ఏంటంటే లెక్చరర్ ఉద్యోగాలు పడ్డాయి, డిఎల్ పోస్టులు.
ఈ డిఎల్ పోస్టులలో సాధారణంగా జనరల్గా ఉండే పాలిటీ కానీ, ఎకనామిక్స్ కానీ, కామర్సు కానీ, హిస్టరీ కానీ, మ్యాథ్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఇవే పోస్టులు కూడా పర్మిషన్ రాలా. జస్ట్ కొన్ని టెక్నికల్ పోస్టులకు మాత్రం పర్మిషన్ ఇచ్చారు. జనరల్గా ఉండే డిఎల్ పోస్టులకి మరి ముందు ముందు ఇచ్చే అవకాశాలు ఉంటాయి, అవి కూడా పడతాయి. మొత్తం ఇప్పుడు పడలేదని చెప్పేసి మనం ఏం భావించాల్సిన అవసరం లేదు. జనరల్గా ఉండే డిఎల్ పోస్టులు కూడా వేస్తారు, వాటికి కూడా మరొక లెటర్ రావచ్చు, మరొక ఆర్థిక శాఖ ఆమోదం రావచ్చు. కాబట్టి ఏం టెన్షన్ పడకుండా జేఎల్డిఎల్ ప్రిపరేషన్ రెండు కూడా ఒకటే, కాకపోతే క్వాలిఫికేషన్లో మాత్రమే స్లెట్ ఆర్ నెట్ ఆర్ పిహెచ్డి ఉన్న వాళ్ళు డిఎల్, సాధారణంగా ఉన్న వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు జేఎల్ ప్రిపేర్ అవుతారు. కాబట్టి ప్రిపరేషన్ అయితే మొదలుపెట్టే ఒక ప్రయత్నం చేయండి. ఇక్కడ డిఎల్ పోస్టుల నేపథ్యంలో ఎక్కువ పోస్టులు 311 పోస్టులు ఏమున్నాయంటే కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్లో, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో 39 పోస్టులు ఉన్నాయి. ఇక మిగతా ఎక్కడ చూసినా కూడా చాలా తక్కువ పోస్టు. ఇంగ్లీషు 23, తెలుగు 27, ఉర్దూ 2, సంస్కృత్ 5, మైక్రోబయాలజీ 5, స్టాటిస్టిక్స్ 23, మైక్రోబయాలజీ 5 పోస్టులు, బయోటెక్నాలజీ 9 పోస్టులు, అప్లైడ్ న్యూట్రిషన్ 5 పోస్టుల అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ కూడా లైబ్రరీ పోస్టులు 24 ఉన్నాయి. జేఎల్లో 40 పోస్టులు ఉంటే 40 + 24, కాబట్టి ఇక్కడ కూడా 64 పోస్టులు వస్తాయి. డిఎల్ అనే దానికి మీకు కూడా సెట్ ఆర్ నెట్ కంపల్సరీగా ఉండాలి, కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 29 ఉన్నాయి. జేఎల్ ఫిజికల్ డైరెక్టర్లు 91 ఉంటే ఇక్కడ ఒక 29 పోస్టులు ఇచ్చారు, కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇవి కాకుండా పాలిటెక్నిక్ లెక్చరర్లు, టెక్నికల్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో లెక్చరర్ పోస్టులు కూడా తెలంగాణ గవర్నమెంట్ ఆర్థిక శాఖ ఆమోదించిన అంశాన్ని ఇక్కడ చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ చూడండి, టెక్నికల్ సంబంధించినటువంటి ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్లో 4 పోస్టులు ఇచ్చారు. మొత్తంగా లెక్చరర్ పోస్టులు 247 ఉన్నాయి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో 15, బయోమెడికల్ ఇంజనీరింగ్లో 3 పోస్టులు, కెమికల్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి పోస్టు 1, కెమిస్ట్రీలో 8 ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్లో 82, అత్యధికంగా సివిల్ ఇంజనీరింగ్ పోస్టులలో 82 పోస్టులు ఇచ్చిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో 24 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 41 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో 1 పోస్టు ఉన్నాయి. అది ఇంకా లెటర్ ప్రెస్లో 36 పోస్టులు ఇచ్చిన అంశంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా లైబ్రరీ పోస్టులో ఒక 31 పోస్టులు ఉన్నాయి. అదేగా మ్యాటర్న్ అనే ఒక సబ్ టైటిల్లో 5 పోస్టులు ఇచ్చారు, కాబట్టి జూనియర్ ఇన్స్ట్రక్చర్లో 14 పోస్టులు ఇచ్చారు ఇక్కడ. కాబట్టి ఇది అన్నిటికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఆమోదం పొందిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకు రెండు కాన్సెప్ట్లలో ఉంటుంది. కాబట్టి పేపర్ 1, పేపర్ 2, జిఎస్ అనే ఒక పేపర్ అయితే సబ్జెక్ట్ అనే మరొక పేపర్గా ఉంటుంది. కాబట్టి 10 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి విద్యార్థులంతా ఇప్పటి సందే సన్నద్ధతను మొదలు పెట్టండి. వెనుకో ముందు నోటిఫికేషన్లు కంపల్సరీగా వస్తాయి, ఎగ్జాములు పెడతారు, ఉద్యోగాలు కూడా ఇస్తారు. అవి పడ్డప్పుడు చూద్దాం, పడ్డంగా చేద్దాం అంటే అయ్యే పని కాదు. కాబట్టి ఇప్పటి సందే మనం ఎట్లాగా డిగ్రీలో చదివాం, పీజీలో చదివాం, సెట్ క్వాలిఫై అయిపోయినాం, నెట్ క్వాలిఫై అయినాం, ఎన్నో ఉద్యోగాలపైన సబ్జెక్టు పైన మనకు ఎంతో అంత గ్రిప్ ఉన్నది. దాన్ని ఇంకా పదును పెట్టి సబ్జెక్టులో 150 మార్కులలో 130 వరకు కూడా మనం లాక్కునే ప్రయత్నం చేయాలా. జిఎస్లో 120 వరకు మనం తెచ్చుకునే ప్రయత్నం చేయాలా. ఎందుకంటే ఇక్కడ డిసిజన్ అనేది జిఎస్ ఉంటుంది. కాబట్టి ఇప్పటి సందే మొదలు పెట్టండి జనరల్ స్టడీస్. ఆ జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియంలో కానీ, తెలుగు మీడియంలో కానీ అశోక ఆన్లైన్ అకాడమీ ఇంగ్లీష్ మీడియంలో జనరల్ స్టడీస్ అందిస్తుంది, తెలుగు మీడియంలో జనరల్ స్టడీ అందిస్తుంది, చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ అందిస్తుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించినటువంటి సమాచారం సంబంధించిన కాన్సెప్ట్ నేపథ్యంలో అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. మరికొంత రేపు ఎల్లుండి కానీ ఇంకేమైనా పూర్తి సమాచారం వస్తే ఆ పూర్తి సమాచారంతో మీ ముందుకు వచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. ఇది వీడియో సంబంధించిన కాన్సెప్టు. మరొక వీడియోలో మళ్ళీ కలిసే ఒక ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ.